హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్ ది సిద్ధా ఛానల్. ప్రీవియస్ వీడియోలో ప్రాణాయామం ఎలా చేయాలి, చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం ఎలా భేదన చేయాలనేది మనం తెలుసుకున్నాం. అయితే సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం భేదన జరిగిన తర్వాత మీ బాడీ కంప్లీట్గా శుద్ధి అయ్యిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే, మీకు ముందు రెండు ముక్కుల్లోంచి వచ్చేటువంటి గాలి బ్రీతింగ్ అనేది ప్రతి ఒక్క మనిషికి నిమిషానికి 15 జరుగుతుంది అనుకోండి. 14 to 15 బ్రీత్స్, హ్యూమన్ బ్రీత్స్ అనుకోండి, లేదా 13 to 14 అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది. అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంకా ర్యాపిడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు సూర్యనాడి భేదన, చంద్రనాడి భేదన పర్ఫెక్ట్గా మీకు సిద్ధించింది అంటే మీకు మీ బాడీ మీ కంట్రోల్లోకి వచ్చింది అనడానికి ఒక సిమ్టమ్ ఉంటుంది. ఏంటంటే అది రెండు ముక్కుల్లో నుంచి మనం పీల్చేటువంటి గాలి సమయం నిమిషానికి 6 శ్వాసలకు వస్తుంది. 6 నుంచి 7 శ్వాసలకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే చంద్రనాడి భేదన, సూర్యనాడి భేదన రెండు పర్ఫెక్ట్గా కనుక చేస్తే మీకు ఇది ఖచ్చితంగా నేను చెప్పిన 6 to 7 బ్రీత్స్కి వస్తుంది. ఇది అక్షరాల సత్యం. అప్పుడు మీకు మీ బాడీలో కంప్లీట్గా నాడీ శుద్ధి అనేది జరిగింది. అంటే 70% నాడీ శుద్ధి జరిగిందనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మనకి 3 పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రము గ్రావిటీ పాయింట్. అంటే మన యొక్క భూమి యొక్క ఆకర్షణ శక్తి ఈ మూలాధార చక్రం మీద పనిచేస్తుంటుంది. అంటే దీన్ని అందుకే ట్రిగ్గరింగ్ పాయింట్ అంటారు. అంటే మ్యాగ్నెటిక్ పాయింట్ ఇది సైంటిఫిక్గా. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది అన్నమాట, హృదయస్థానానికి మణిపూరానికి మధ్యలో. అది కన్వర్షన్ పాయింట్. అంటే మీరు తీసుకున్న ప్రాణశక్తిని విద్యుత్ శక్తిగా మార్చిద్ది. థర్డ్ పాయింట్ ఆజ్ఞాచక్రం. ఇది వచ్చేసరికి ఆప్టికల్ పాయింట్. అంటే మీకు వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా చేంజ్ చేస్తుంది ఆజ్ఞాచక్రం. ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ మ్యాగ్నెటిక్ పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడి నుంచే సాధన స్టార్ట్ చేయాలి. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చెప్పినటువంటి థర్డ్ పాయింట్స్ మెమరీలో పెట్టుకోండి. అందరూ చక్కగా ప్రాణాయామం చేయండి. అందరూ చక్కగా ధ్యానం చేయండి. మూలాధార చక్రం దగ్గర నుంచి మాత్రమే ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.